హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూలియాస్ వరల్డ్. ఈ ఫోటో చూడగానే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు వచ్చిన సరికొత్త మినీ బ్లాగ్ ఏంటో. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వరి నారుమడి పోయడం ఎలానో నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొత్తం నారుమడి అంతా దున్నుతారు. మెత్తగా ఇలా దున్నిన తర్వాత మీరు అనుకుంటున్నారేమో ఈ నారుమడి అంతా నేనే దున్నేసానని. అంత లేదండి, పక్కన ఉన్నారు కదా మా చిన్నన్నయ్యనే దున్నేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మూలియా తల్లి ఏం చేస్తుందో చూడండి. దున్నడం అయిపోయింది. మెత్తగా దున్నిన తర్వాత దానిలో వడ్లు తీసుకొని ఇలా వడ్లు చల్లుతారు. చల్లడం అయిపోయిన తర్వాత ఈ వడ్లు చల్లడంలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇప్పుడు మేము చల్లే విధానం, ఇది పాత పద్ధతే. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే, మనము విత్తనాల కోసం తీసుకొచ్చిన వడ్లని బస్తాలని నీళ్ళల్లో నానబెట్టి 2 డేస్ అయిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత చల్లుతున్నారు. మేము ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము. మూలియాతో అయితే ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. పొలం దగ్గరికి తీసుకోవడం అంటే ఫస్ట్ టైం అనమాట తనని పొలం దగ్గరికి తీసుకురావడం. చూశారు కదా అల్లరి, నేను చల్లుతానని ఎలా ఊరికొస్తుందో. ఇక్కడ బస్తా తీసుకొస్తున్నారు కదా, తనే మా పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య గురించి చెప్పాలి అని అంటే, మా పెద్దన్నయ్య టీచర్, గవర్నమెంట్ టీచర్ అయినా కానీ చూడండి ఇలా సెలవు పెట్టి మరీ వచ్చి వరి నారుమడి పోస్తున్నాడు. ఎంతైనా రైతు బిడ్డ కదా, రైతు క్వాలిటీస్ అలానే ఉండిపోతాయి. ఏ టీచర్ అయినా ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కానీ పని చేయాలనే ఆలోచన ఇలానే ఉండిపోతుంది. చూడండి ఎలా ఉరుకుతుందో, పొలమంతా తనదే అన్నట్లు ఉరుకుడే ఉరుకుడు. పెద్దనాన్నగారు, చిన్నొదిన, నాన్న. ఇక్కడ మా నాన్నగారు, వదిన, పెద్దనాన్నగారు ఏం చేస్తున్నారని చూస్తున్నారా? ఆల్రెడీ అంతకుముందు ఉన్న పంటలో ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి కదా, కటింగ్ చేసిన మొక్కలు, ఆ మొక్కల్ని మొత్తం తీసేస్తున్నారండి. ఎందుకంటే మనం ఇప్పుడు మొలకెత్తే మొక్కలకి ఏది కూడా అడ్డు రాకుండా ఉండాలి అని అంటే అక్కడున్న చెత్త చెదారం అంతా తీసేస్తారు. మొత్తం క్లీన్గా ఉంటేనే మనం పోసిన వడ్లు అనేవి మొత్తం కూడా బయటికి మొలకల రూపంలో వచ్చేసి మనకి మంచి నారుని ఇస్తాయి. అందుకోసమే దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఇలాంటి హ్యాపీ డేస్ ఉండాలండి లైఫ్లో. ఒక్కరోజైనా అలా వెళ్ళి తిరిగి రావాలి. సినిమాలో హీరో అన్నట్లు నా పొలంలో మొలకలు వచ్చేసాయో అన్నట్లు ఇదిగోండి చూడండి, 15 డేస్ తర్వాత ఇలా ఉంది మా పొలం. తర్వాత చూడండి 35 డేస్ తర్వాత ఈ విధంగా ఉంది. ఇలా నారు పీకిన తర్వాత మొత్తం నారు పీకేసి దాన్ని కట్టలు కట్టి పక్కన చూశారు కదా ఎలా చదును చేసున్నారో పొలాన్ని, ఆ పొలంలో ఆ కట్టలు విసిరేస్తారు. అలా విసిరడం అయిపోయిన తర్వాతనే ఏం చేస్తారో ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో ఉంది చూడండి. చూశారు కదా కట్టలు ఎలా కడుతున్నారు. ఇదిగోండి మనకు కావాల్సినటువంటి వీడియో చూడండి, నాటు ఎలా వేస్తున్నారు 35 డేస్ తర్వాత. ఇలా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.